కాసేపట్లో భారత్ ఫ్యూచర్ సిటీకి సీఎం రేవంత్ రెడ్డి ఉదయం అంకురార్పణ చేయనున్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పూట్లో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ FCDA భవన నిర్మాణానికి పునాది రాయి వేయనున్నారు. ఫ్యూచర్ సిటీ పరిధిలోని మీర్ఖాన్పేటలో 7.29 ఎకరాల స్థలాన్ని FCDAకు కేటాయించారు. అందులో 2.11 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న FCDA భవనానికి రావిర్యాల నుంచి అమన్గల్ వరకు నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్ 1 నిర్మాణానికి సీఎం భూమి పూజ చేయనున్నారు. హైదరాబాద్ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో భారత్ ఫ్యూచర్ సిటీకి ప్రభుత్వం ప్రణాళికలు రెడీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్, కాలుష్య నియంత్రణకు వీలుగా దీన్ని అభివృద్ధి చేయనుంది. ఇందులో భాగంగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసింది. మొత్తం 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 30,000 ఎకరాల్లో ఈ అధునాతన సిటీ నిర్మించనుంది. 3 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 7 మండలాలు, 56 రెవెన్యూ గ్రామాల పరిధిలో ఈ సిటీ విస్తరించనుంది. మహానగరానికి పెరుగుతున్న వలసలు, అభివృద్ధికి తగ్గట్టు సమతుల్య ప్రాంతీయ అభివృద్ధిని ప్రోత్సహించేందుకు ఫ్యూచర్ సిటీ కీలకంగా మారనుందని ప్రభుత్వం చెబుతోంది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో సరికొత్త ఆర్థిక, సామాజిక కేంద్రంగా ఈ సిటీని అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. సుస్థిర పట్టణాభివృద్ధికి ప్రపంచ నమూనాగా దీన్ని రూపొందించేందుకు అభివృద్ధి ప్రణాళికలు కూడా రెడీ అయ్యాయి. ప్రపంచ బ్యాంకు, జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ వంటి అంతర్జాతీయ సంస్థలు ఈ సిటీ అభివృద్ధిలో భాగస్వాములవుతాయన్నారు. దేశంలో మొట్టమొదటి నెట్ జీరో స్మార్ట్ సిటీగా ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దుతున్నారు. 15,000 ఎకరాల సిటీ ఏరియాతో పాటు దానికి ఆనుకొని 15,000 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ ఉండటంతో గ్రీస్ లంగ్స్ పనిచేయనుంది. స్పాంజ్ పార్కులు, అర్బన్ ఫారెస్ట్లతో పాటు వాటర్ రీసైక్లింగ్, జీరో డిశ్చార్జ్ వంటి పర్యావరణ హిత నగరంగా ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దింది భావిస్తోంది ప్రభుత్వం. లైవ్, లెర్న్, వర్క్, ప్లే కాన్సెప్ట్తో ఈ సిటీని అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ పరిశ్రమలతో పాటు స్కూళ్లు, హాస్పిటళ్లు, పార్కులు, షాపింగ్ సెంటర్లు అన్నీ ఒకే ఇంటిగ్రేటెడ్ జోన్లో ఉంటాయి. ఫార్మాతో పాటు హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ వైజ్ పరిశ్రమలు, ఎంటర్టైన్మెంట్, ఎకో టూరిజం జోన్లుగా ఈ సిటీని విభజించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AI, ఎలక్ట్రిక్ వెహికల్స్, EV, ఎలక్ట్రానిక్స్ రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో రాబోయే శతాబ్దపు సిటీకి సంకేతమని అధికారులు చెప్తున్నారు. స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీకి ఫ్యూచర్ సిటీ సరికొత్త నమూనాగా మారనుందని అంటున్నారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో భాగంగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఆలస్యం కాకుండా ప్రభుత్వం సింగిల్ విండో సిస్టమ్ అమలు చేయనుంది. FCDA కార్యాలయంలోనే భవన నిర్మాణం, లేఅవుట్లు, పారిశ్రామిక అనుమతులు వంటి అన్ని రకాల క్లియరెన్సులు ఒకే చోట లభిస్తాయి. సుపరిపాలన దిశగా ఇది సరికొత్త మార్పు అని, ప్రపంచంలో పేరొందిన కంపెనీలు, పరిశ్రమలు ఇక్కడ పెట్టుబడులకు తరలివస్తాయని ప్రభుత్వం పేర్కొంటున్నది. ట్రాఫిక్ జామ్కు చెక్ పెట్టేలా సూపర్ ఫాస్ట్ ఉంటుంది. మహానగరాలకు అత్యంత ముఖ్యమైనది ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ. ఈ దిశగా భారత ఫ్యూచర్ సిటీలో అధునాతన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి ఉంటాయి. ఔటర్ రింగ్ రోడ్ ORR, రీజనల్ రింగ్ రోడ్ RRRను కలుపుతూ 100 మీటర్ల వెడల్పుతో గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్లను ప్రభుత్వం నిర్మించనుంది. రావిర్యాల నుంచి ఆమన్గల్ వరకు 41.5 కిలోమీటర్ల రేడియల్ రోడ్ నంబర్ 1 సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేయనున్నారు. రేడియల్ రోడ్లతో పాటు శ్రీశైలం, నాగార్జునసాగర్ వేలను కలిపి కొత్త ఈస్ట్ వెస్ట్ ట్రంక్ రోడ్డుని టోల్ ఫీజు లేకుండా వేగవంతమైన ప్రయాణానికి సింగిల్ ఫ్లో మార్గాలను ప్లాన్ చేస్తున్నారు. వీటితో పాటు మెట్రో ఫేజ్ Bకి అనుసంధానం చేయనున్నారు.